పని మీద ఉన్నప్పుడు సడన్గా ప్రభాకర్ అన్న ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారంటే నాకు వస్తున్నాను, చేతిలో బుక్ పెట్టి వస్తున్నారు. ఇది ఏం పోయింది, మరణం ఏంది, వరమైంది, ఎవరైనా చావు కోరుకుంటాడా అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా అనాయాస మరణం ఎట్లా వస్తాయని ఆలోచన. మరణం అనేది వాళ్ళు చేసుకున్న జీవితానికి ఒక సరైన ముగింపు. మన జీవిత కథ అద్భుతమైన ముగింపు అంటే మన మరణంలోనే మన యొక్క పుణ్యం అంతా చేసుకున్న సేవలని దాని యొక్క ఫ్రాగ్రెన్స్ అని. ఇవాళ క్రైమ్ లేదని అనుకుంటూ గంగాధర్ గారు తక్కువ ఉంది క్రైమ్ లేదని అనుకున్నారు. కానీ నాకు సమాజంలో ఉన్న యువత మా దగ్గర 5,000 మంది విద్యార్థులు ఉంటారు. యూజీపీ అటానమస్ కాదు కాబట్టి రకరకాల విద్యార్థి సంఘాలు, పోలీసు కేసులు ఇట్లాంటి చాలా. ఒకప్పుడు నేను పనిచేసిన ప్రస్థానంలో కూడా అటువంటిది. ఫస్ట్ బైసాలు పనిచేసాను. అదే ఆదిలాబాద్ జిల్లాలో బైసాల గురించి ఎంత తెలిసింది. తర్వాత జమ్మిగుంట, అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేస్, అక్కడ పనిచేసాను. ఇప్పుడు ఇక్కడ పనిచేసాను. యువత ఇక్కడ పోతుంది నాకు. జైల్లో కూడా కొన్ని పాఠాలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అక్కడ ఉండే పోలీసు అధికారులతో ఉండే పరిచయం. అంటే నిజానికి ప్రతి మనిషిలో కూడా ఒక అపరిస్థితి ఉంటుంది, అవకాశం వస్తుంది. ఆ పరిస్థితికి అవకాశం రాకుండా కాపాడాల్సింది సాహిత్యం. ప్రతి మనిషి కూడా హింస వైపు ఆలోచించకుండా కాపాడగలిగిన సాహిత్యం ఉంటుంది. కాబట్టి సాహిత్య సృజన మంచిని పెంచుకుంటూ పోతే, మంచిని పెద్ద గీతగా మర్చుకుంటూ పోతే హింస అనేది తగ్గుతుంది. అందుకనే సాహిత్యం అనేది వల్ల ప్రపంచాన్ని మార్చగలిగే సాహిత్యం ఉంటుంది. ఇవాళ మనం ఎంత విశాల సందర్భంలో మనం గమనిస్తే మీ అందరికీ తెలిసిన కొత్త విషయం నిన్నగా మన సుల్తానాబాద్లో 6 ఏళ్ళ చిన్నారిని అమానుషంగా చంపేసింది. వయస్సు వాపి వరుస ఏది లేదండి. రకరకాలైనటువంటి క్రైమ్ అంటే రేపులు, మర్డర్లు, డెకాయిజం, చైన్ స్నాచింగ్ ఇట్లాంటి 100 కేసులు చూస్తున్నాం. అబద్ధాలు ఆడడం అనేది అలవాటైన జీవితం. హింసకు అలవాటు పడ్డాం. హింసను చూసి కూడా అలవాటైపోయింది దాని వ్యవస్థ. కాబట్టి నేరాలు, ఘోరాలు ఇట్లాంటి టీవీ మామూలు ప్రోగ్రాంలు ఉంటాయి. మన వాయిస్ అలా చూస్తే ఒకప్పుడు మేము భయపడేది. కానీ ఇప్పుడున్న మా పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ధైర్యవంతమైన సినిమాలు చూస్తే చిన్నప్పుడు పాదాలు చూస్తే భయపడేది. ఇప్పుడున్న పిల్లలు తిండిపోతు ధైర్యం ఇట్లాంటి పెట్టి అంటే అట్లాంటి హారర్ సినిమాలు కానీ, తర్వాత క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు కానీ ప్రతి సినిమాలో ఒక ఫార్ములా ఉంటుంది. నాగార్జున అశోక్ అనే కొన్ని సినిమాలు ప్రతి సినిమాలో కూడా కొంత ఫైట్, కొంత హాస్యం, కొంత విలేషన్, కొంత సస్పెన్స్, కొంత క్రైమ్. ఆ క్రైమ్ ఉండాలి, హీరో కావాలి, విలన్ గట్టి ఉండాలి, అప్పుడు హీరో. ఇది మంచి కోసం జరిగే యుద్ధానికి సంతోషం. కానీ ఇవాళ మనం సమాజంలో బతుకుతున్న సమాజంలో హింస అనేది అలవాటు పడిపోయినటువంటి సందర్భంలో సినిమాతో పాటు మన ఇళ్లలోకి వచ్చినటువంటి తెలుగు సీరియల్, స్త్రీలు అప్పటి వరకు కూడా చాలా మంచివారు. తెలుగు ఛానల్లో వచ్చేటువంటి సీరియల్ తర్వాత స్త్రీలు కూడా చాలా ఘోరమైన అక్కడ చూపిస్తుంది. చాలా రకరకాల దానికి ఇంకా మంచి డైలాగ్ అసలు రచయితలు అది నమస్కారం మేము మాట్లాడాలి. విషయం ఎట్లా నింపాలనేది ఏం లేదు, ఒక వర్గం. సరే, ఇట్లాంటి జరుగుతున్న సందర్భంలో మరి ఒక సాహిత్యాన్ని తపస్సులో తీసుకుంది. 96 పుస్తకాలు వేయడం అంటే అంత సులభం కాదు. ఇందాక మనం మిత్రులు అన్నట్టుగా ఆయన వేరే పని మీద వెనకాల చేస్తారు. పుస్తక పరిచయం మొట్టమొదటి టీచర్గా ఉన్నప్పుడు తను శతాధిక కరపత్రాలు వేస్తారు. అనేక విషయాలు, విస్తృత విషయాలు. ఏ ప్రభాకర్ ఇక్కడికి ఆగిపోతున్నప్పుడు చాలా మంది మా మిత్రులు అంటారు. కానీ కాలువ చేయకుండా ఆగిపోతారని చావుతో సమానం, సాగిపోతే జీవితంతో సమానం. ప్రభాకర్ గారు అప్పుడు అరుణోదయంలో ఉన్నాడు. అంటే బాల ప్రభాకర్ ఇప్పుడు మధ్యతీర మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు కరెక్ట్ ఉంటే చెప్తారు. ఈ టైటిల్ చూస్తే చెప్తారు. డెత్ సీక్రెట్ అని, లేకుంటే మిస్సింగ్ అని, లవ్ ట్రాప్ అని, ఇట్లాంటి ఆ రాత్రి జరిగింది. అది అసలు అందరి ఫైట్లు చేస్తే అద్భుతంగా కూడా శిక్షించగలుగుతారు.
మన సినిమా మన టీవీ ఛానల్ కన్నా మన వాళ్ళు రాసిన విధానం చాలా బాగుంది. బహుమతి అనేది ఏదో దానికి ఒక కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, జడ్జిలో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బహుమతి ఎవరికి ఇచ్చినా అది ఒక టెక్నికల్ విషయం, కానీ రాసే విధానం కానీ రాయాలని కోరిక కానీ వ్యక్తీకరించినందుకు రచయితలందరి పక్షాన కూడా ప్రభాకర్ అన్నట్టు నేను మరొకసారి అన్నానని చెప్తున్నాను. ఎందుకంటే సాహిత్యం అనేది ఎవరో ఒకరు వెలిగించాలి, జ్వలించాలి, తప్పించాలి, వారి కోసం టైం పెట్టాలి. ఏమొస్తుంది పేరు సాహిత్యకారులకు ఉండేది 4 చప్పట్లు, 2 సన్మానాలు, అంతకంటే ప్రతి రచయిత జరిగే అనుభవం. ఇంత దూరం ఎక్కడెక్కడి నుంచో మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, మనకు వచ్చేది కానీ అపారమైన సంతృప్తి, ఒక గొప్ప సంతృప్తి, అంతకన్నా గొప్ప ఆశయం. కాబట్టి పౌరు రచయిత వాళ్ళు లేకుంటే సమాజం ఇంకా హింస పాలయ్యిందని మాకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ప్రొఫెసర్ చాలా మంది సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయి, ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నాయి, చదువుకున్న కాలంలో వాళ్ళు ఎంత శ్రమించి పరితపించి సమాజ నిర్మాణం కోసం ఈ పాలనలో సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేసే స్థితిలో ఉంటారు. కానీ రాను క్రైమ్ అలవాటు ఓట్లు వేసే సందర్భం దగ్గర చూస్తుంది. బరాబరి డబ్బులు ఇస్తారని ఒక ఆలోచన ఉంటుంది. ఎంత మార్పు వచ్చింది పైనుంచి చాలా పంపిణీ మీరు సరైన ప్రశ్నిస్తున్నారు. మనం ఎటువంటి ఒక రూల్, ఒక హక్కు అయిపోయింది, ఒక డిమాండ్ అయిపోయింది. పిల్లలు మాకు ఇప్పుడు అడ్మిషన్స్ నడుస్తున్నాయి అంటే చెప్తున్నా క్రైమ్ ఎక్కడ స్టార్ట్ అయిపోయింది. ఆలోచించండి, డిగ్రీలో అడ్మిషన్ మనం ఒక్కరోజు నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్కరోజు ఒక పూట తప్పిస్తే నా పేరు బోర్డు మీద పెట్టేది. క్వార్టర్ మార్కులు వేసిన రోజులు ఇప్పుడు మన అడ్మిషన్ ఎప్పుడు అడుగుతున్నారు అమ్మాయిలు సార్ ఎగ్జామ్స్కి వస్తే నడుస్తుందా? ఏం ప్రశ్న, మీకు ఏం చదువుతుంది? మీరు పుస్తకాలు ఇస్తే లైబ్రరీలో పుస్తకాలు చదివే పరిస్థితి, పుస్తకాలు చెప్తే పుస్తకాలు వారి బుద్ధి మారుతుంది. పుస్తకాలు ఉంటుంది ఎంతసేపు డబ్బు సంపాదించాలి, పార్ట్ టైం జాబ్ చేయడానికి కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా అట్లాంటి కొత్త కోర్సు కూడా ప్రవేశపెట్టింది. అయినప్పటికీ విపరీతమైన పోలిక పెరిగింది. మన జనరేషన్కి వచ్చే జనరేషన్, మనకున్న పూర్వ జనరేషన్ చూస్తే ఈ తరాల అంతర్గత జలసాగే పిల్లలు ఎందుకు దొంగతనం అనిపిస్తుంది? మనం ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఈ విద్యాలయాలు చదువుతున్న ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు చేసిన స్టూడెంట్స్ తల్లిదండ్రులు ఎవరు నేర్చుకున్నారు? తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఈజీగా చేసాలి. ఇట్లాంటి ఆలోచన అంకుర దశలోనే కట్ చేయగలిగితే అంటే టీచింగ్ వ్యవస్థ కూడా ప్రాంతాన్ని మనకు క్షీణిస్తుంది, విలువలు క్షీణిస్తుంది. కాబట్టి హింస జరుగుతుందని ఆలోచన అంటే వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన పెరిగినప్పుడు ఎంతసేపు డబ్బున్నవాడు ఇవాళ పెళ్లి సంబంధాలు కూడా కూడా అత్తమామ ఉండదు, ఇంకా వాళ్ళ చెత్తకుండా డస్ట్బిన్ అనే పరిస్థితి కూడా వచ్చింది. అబ్బాయి అందంగా ఉండాలి, నడిచే ఏటీఎం లాగా ఉండాలి, అందరూ కూడా ఎక్కడి నుంచి